హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే ఈరోజు వీడియో ఏంటంటే ముందు ఏం చేస్తున్నారు అందరు చెప్పండి. ఇప్పుడు టైం వచ్చి 7:30 అవుతుంది. ఇంకో డిన్నర్ ప్రిపేర్ చేయాలి. డిన్నర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. అయితే దానికంటే ముందు మార్నింగ్ కూరగాయలు తెచ్చిన అనమాట మార్కెట్కి. ఈరోజు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చిన. అవి మార్నింగ్ ఎప్పుడు తేయంగానే వెంటనే సర్దుకుంటా. ఈరోజు సర్దలేదు, కొంచెము హెల్త్ అనేది అప్సెట్ అయ్యింది, అందుకు చేయలేదు. సో ఇప్పుడు ఫస్ట్ కూరగాయలు అనేది తీసుకున్నాక నేను వంట ప్రిపేర్ చేయాలి. అదే తీస్తూ మీతో మాట్లాడదామని వీడియో చేస్తున్నా. అయితే ఈరోజు మార్కెట్లో నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ వచ్చి బనానాస్, నెక్స్ట్ వచ్చి మీ ఇంటి దగ్గర ఎప్పుడెప్పుడు మార్కెట్ పెడతారు చెప్పండి. అయితే వీడియో చూస్తున్నారు కానీ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు, కామెంట్ అనేది పెట్టట్లేదు. మీరు చూస్తున్న వాళ్ళు కామెంట్ పెడితేనే కదా నాకు తెలిసేది నేను నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలి ఏంటి అని. ఒక పాప ఇక్కడ ఉంది, ఒక పాప ఇక్కడ హోంవర్క్ రాసుకుంటుంది. సో నాకు చెప్పండి ఏం వీడియో చేయాలి. మీరు చెప్తేనే కదా వీడియో చూసిన వాళ్ళు నచ్చుతుందా లేదా అని చెప్తేనే కదా చేసేది. సో ప్లీజ్ సపోర్ట్ అనేది చేయండి. నెక్స్ట్ వచ్చి టమాటాస్, కూరగాయల రేటు చాలా పెరిగిపోయినాయి. ఇది వచ్చేసి కేజీ టమాటో కేజీ వచ్చి 30 రూపీస్. 2 కేజీస్ తీసుకుంటే 50కి ఇస్తారంట. మనకి అంత యూజ్ ఏం అవ్వదు. నేను టమాటాస్ ఎక్కువ యూజ్ చేయను, అందుకు ఎక్కువ తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చి లెమన్స్ ఇప్పుడు ఎందుకు ఎక్కువ అంటే రోజు మా హస్బెండ్ అనేది మార్నింగ్ వాటర్లో సియా సీడ్స్ ఉంటాయి కదా, సో అందులో పిండుకొని తాగుతాడు. సో ఇవి క్యారెట్స్. ఒక్క నిమిషం, సారీ కాల్ వచ్చింది. అది ఇంపార్టెంట్ కాల్ అనుకుంటే కంపెనీ కాల్ నైట్స్ కూడా వదలవు. నాకు చేసిన వాళ్ళు ఒక్కలే, ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేయరు. నేను కూడా పెద్దగా ఏం పట్టించుకొని చేయకపోయినా. ఇది వచ్చి మా పాప హాయ్ చెప్తుంది. హాయ్ చెప్తున్నామే. ఇది వచ్చి మీకు తెలుసా ఉల్లి పొరక. ఇది వండితే ఇది రేపు వండుదాం అనుకుంటున్నా, లేకుంటే లేదు. ఉల్లి పొరక. పొటాటోస్ కేజీ, చింతపండు, మిర్చి, కాలీఫ్లవర్, గోబీ పువ్వు, కుకుంబర్, క్యారెట్స్. ఇవి ఎక్కువ నేను ఏమో చెప్తుంది, చెప్పు. హాయ్, నేను హోంవర్క్ రాస్తున్నా. నేను స్కూల్ వచ్చి ఓకే, ఆమె హోంవర్క్ రాసుకుంటుందంట, మీ అందరికి చెప్తుంది. సో కుకుంబర్ క్యారెట్స్ వచ్చి ఎక్కువ మా హస్బెండ్కి, మా పెద్ద బేబీకి తీసుకుంటా. అయిపోయింది. సో ఇవనేది ఫ్రిడ్జ్లో సర్దినాక ఇలానే మాట్లాడుతూ మనం వంట అనేది చేద్దాము. కర్రీ వచ్చేసి తొందరగా ఏం చేయాలంటే టమాటో పొటాటో కర్రీ, టమాటా ఆలుగడ్డ కర్రీ చేసి అందులో మెంతం కూర చేస్తే బాగుంటుంది. సో అది చేద్దాం అనుకుంటున్నా. ఇది అయిపోయాక చపాతీ పిండి నానబెట్టుకోవాలి. చపాతీ పిండి మాకు కాదు, మా ఆయనకి. సో చెప్పండి ఇంకా ఏంటి విశేషాలు. ఈరోజు మీ ఇంట్లో డిన్నర్ స్పెషల్ ఏంటి? వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కరైనా కమెంట్ చేసి లైక్ అనేది చెయ్యండి ప్లీజ్. ఎందుకు అంతమందికి సపోర్ట్ చేస్తాను, నాకు కూడా చేయొచ్చు కదా. అయితే నేను ఒకటి కామెడీ అనేది చెప్తాను. నిజంగా కామెడీ అనేది ఉంటుంది. ఏంటంటే మొన్న యూట్యూబ్ చూస్తుంటే ఒక వీడియో వచ్చింది. నా ఫ్రెండ్స్ ఎవరు సాలిమన్, హలీమా, బాను, రేష్వంత్, అనమ్రిత. ఓకే, సారీ ఏమనుకోద్దు. అయితే మొన్న ఒక వీడియో చూస్తున్నాను అనమాట. వీడియో ఏంటంటే చెప్తే కామెడీగా ఉంటుంది. తలలో పెయిన్లు చూసే వీడియో కూడా వచ్చింది అలా. అయితే వస్తే దాని కింద వ్యూస్ ఎంతమంది ఉన్నారు తెలుసా? 1,00,000 పైన ఉన్నారు. సో ఆ వ్యూస్ చూసి నేను కూడా క్లిక్ చేసి వీడియో అంతా చూసిన ఏముంటుంది అని. అలా ఏం లేదు, ఉంటే నెత్తిలో పెయిన్లు చూసేటివే. సో 1,00,000 పైన చూస్తారంటే నెత్తిలో పెయిన్లు చూసేటివే 1,00,000 పైన వ్యూస్ పోతే నేను అంతో ఇంతో కొంచెం కంటెంట్ ఇస్తున్నా కదా ఫ్రెండ్స్. నా డైలీ కుకింగ్తోనే హెల్ప్ చేస్తున్నా.
ఏదో ఒకటి హెల్ప్ చేస్తున్నారు కదా. ఆ వీడియో చూసినాక అనిపించిందంటే 1,00,000 మంది పని పాట లేకుండా ఉన్నారా, అందులో నేను కూడా ఒకదాని. నేను ఆ వీడియో ఏంటని నేను కూడా చూసిన, ఇంతమంది పని లేకుండా ఉన్నారా అనిపించింది నాకు. ఇది ఎంతమందికి నిజమో ఏమో కానీ నాకైతే ఆ వీడియో చూసినాక ఎంత నవ్వొచ్చిందంటే, పేరు చూసేదానికి 1,00,000 వ్యూస్ ఫ్రెండ్స్. అంతమందికి అన్ని వ్యూస్ ఇచ్చినప్పుడు నేను ఏదో ఒకటి కంటెంట్ అనేది చేస్తున్నా, కుకింగ్ చూపిస్తున్నా, ఏదో ఒకటి చూపిస్తున్నా, నాకు ఒక లైక్ వేయండి, నాకంటూ సపోర్ట్ చేయండి. ఎందుకు మీరు చేస్తారని అనుకుంటున్నాను. సో మీ ఇంట్లో డిన్నర్ ఏంటి? మా ఇంట్లో డిన్నర్ వచ్చి చెప్పిన. సో కుకింగ్ చేస్తూ మాట్లాడదాము. ఒక్క నిమిషం. అయితే కుకింగ్ చేయాలంటే ఫస్ట్ కటింగ్ చేయాలా. సో కటింగ్ చేస్తూ మీతో మాట్లాడతా. వచ్చేసి టమాటా ఆలుగడ్డ కర్రీ మెంతం కూర వేసి చేస్తున్నా. సో ఈ కాంబినేషన్ ఎవరికైతే మెంతం కూర వేసే కాంబినేషన్ ఎవరికైతే తెలుస్తుందో కమెంట్ చేయండి, ట్రై చేయండి కూడా, బాగుంటుంది. అయితే బ్యాక్ సైడ్ అట్లా ఎంతమంది ఇంట్లో చైర్స్ అట్లా బట్టలు వేసి ఉంటాయో కూడా కమెంట్ చేయండి. మా ఇంట్లో ఈజీలీ ఒక 4-5 డేస్ అయితే పక్క ఉంటుంది. అట్లున్నాకనే బీరువాలోకి వెళ్తాయి. సో మీ ఇంటి దగ్గర ఏ రోజు అనేది మార్కెట్ పెడతారో చెప్పండి. మా ఇంటి దగ్గర అయితే మండే పెడతారు. మేము మండే రోజే తెచ్చుకుంటాం, మార్కెట్ అని కాదు, ఒక మా డైలీ ఉండే మార్కెట్లో తెచ్చుకుంటా. సో మీ ఇంటి దగ్గర ఎప్పుడు పెడతారు? సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ కొంచెం టోటల్ చూస్తేనే కదా అర్థమవుతుంది. సో టోటల్ అనేది చూడండి. ఈ ప్రాబ్లం వచ్చి మనకే, బాయ్స్కి ఏది ఉండదు. చేసి ఒకవేళ వాళ్ళు వంట చేసారనుకో అన్నీ కట్ చేసి కూడా మనమే ఇవ్వాలి. సో చేసి ఒక్కసారి కూడా అన్నీ మనమే ఇచ్చుకోవాలి. నా కళ్ళు మండుతున్నాయి. అయితే నేను ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను లైవ్ రావాలి అనుకుంటున్నాను. ఒకవేళ లైవ్ రావాలి అనుకుంటున్నాను. సో లైవ్ రావాలి అంటే 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అనేది ఉండాలంట. సో మీరు తొందరగా 50 మెంబర్స్ సబ్స్క్రైబ్ ఛానల్ని చేసుకోండి. నేను లైవ్ వస్తాను. లైవ్లో అప్పుడు మనం మాట్లాడదాము. ఇప్పుడు చాలామంది చూస్తున్నారు కదా, చూసిన వాళ్ళందరూ నా ఫ్రెండ్సే అనుకుంటాను. చూస్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అప్పుడు నేను లైవ్ వస్తాను. లైవ్కి 50 మంది సబ్స్క్రైబర్స్ అనేది ఉండాలంట. సో మీరు అనేది సపోర్ట్ చేస్తే తొందరగా 50 మెంబర్స్ అవుతారు. సో నేను లైవ్ అనేది వస్తాను, పక్కా లైవ్ వస్తాను. 50 మెంబర్స్ అయినాక ఒక్కళ్ళు కూడా ఎక్కువ ఉన్నా కూడా రాదు. 50 మెంబర్స్ అవ్వగానే నేను లైవ్ వస్తాను. సో మీరు అనేది తొందరగా 50 మెంబర్స్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం లైవ్లో మాట్లాడుకుందాము. సో వీడియో చూస్తున్న వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, కుకింగ్ వీడియోస్ కావాలి, ఏది కావాలనేది కూడా చెప్పండి. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను కర్రీ గురించి చెప్తా. టమాటోది ఒక్క నిమిషం, వాటర్ వస్తుంది. అయితే కర్రీ వచ్చేసి నేను 1 ఆనియన్ తీసుకున్నా, 3 మీడియం సైజు టమాటోలు తీసుకున్నా, 4 మీడియం సైజు పొటాటో తీసుకున్నా. డిన్నర్కే కదా అంత కర్రీ ఎందుకు అనుకోవద్దు, మేము కొంచెం కర్రీ ఎక్కువ తింటాము. హెల్త్కి కూడా అదే మంచిది, కర్రీ అనేది ఎక్కువ తినాలి. సో కర్రీ ఎక్కువ తింటే హెల్త్కి మంచిది. తీసుకున్న రైస్ క్వాంటిటీ కంటే కర్రీ ఎక్కువ తీసుకోవాలి కొంచెము. సో మనం రైస్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో దానికంటే కొంచెం కర్రీ ఎక్కువ అనేది తినాలి, అప్పుడే హెల్త్కి మంచిది. ఇంకా స్పైసెస్ కూడా ఫస్ట్ నుంచే చిన్నపిల్లలకి అనేది అలవాటు చేయండి. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళపు పిల్లలకి అసలు స్పైసీ అలవాటు చేయట్లేదు, దానివల్ల బ్లడ్లో అనేది ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇంతకుముందు ఇన్సిడెంట్ అనేది తెలుసు. అయితే రీసెంట్గా కూడా ఇప్పుడు మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం కదా, ఇక్కడ కూడా ఒక పాపకి అస్సలు ఇప్పుడు 2 ఇయర్స్, ఇంకొక 1 మంత్ అయితే 2 ఇయర్స్ పడుతుంది. ఆ పాపకు కూడా అస్సలు స్పైస్ అనేది అలవాటు చేయలేదు స్టార్టింగ్ నుంచి. సో ఇప్పుడు అనేది అలవాటు అవుతలేదు. సో అమ్మాయికి ఇప్పుడు బ్లడ్లో ప్రాబ్లం అవుతుంది అన్నమాట.
బ్లడ్లో ప్రాబ్లం అయ్యి స్పైస్లు అలవాటు చేయంటే అమ్మాయి ఇప్పుడు తినట్లేదు. 2 ఇయర్స్ బేబీ. ఆ పాప అసలు తినట్లేదు. స్పైస్ అనేది కొంచెం స్పైస్ అలవాటు చేసి తింటలేదు. డాక్టర్లు ఏమంటారంటే స్పైస్ తినిపియండి అని చెప్తున్నారు. సో అందుకే మనం ఎలా అయితే కర్రీస్ ఫస్ట్ నుంచి తింటామో మనము పిల్లలకు కూడా అలానే అలవాటు చేయండి. నేను నా పిల్లలకు అలానే అలవాటు చేసిన. వాళ్ళు స్పైస్ బాగా తింటారు. ఎల్లిపాయ కారం అని, కారం అన్నం కానీ అన్నీ బాగా తింటారు, ఫుల్గా తింటారు. అసలు ఏమనేది ఉండదు. సో ఫస్ట్ నుంచే నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి కారం అలవాటు చేయండి. సో వాళ్ళు పెద్దగా అయినాక ప్రాబ్లం అనేది రాదు. సడన్గా అలవాటు చేయాలంటే వాళ్ళు అలవాటు చేసుకోరు. అందుకే నేనైతే అట్లా కొంతమంది ఏంటంటే పిల్లలకు సపరేట్ వండడము, మనం సపరేట్ వండడము ఉంటుండే. నేను అట్లా కూడా చేయలేదు. డైరెక్ట్ మనం ఏదైతే ఫుడ్ తింటామో వాళ్ళకి అదే పెట్టినా వాళ్ళు అదే తిన్నారు. సో నా పిల్లలు అయితే చెప్పడం కాదు కానీ హెల్త్ ఇష్యూ అయితే మ్యాక్సిమం ఉండదు. ఎందుకంటే స్పైస్ అనేది పెడతాం కదా, హెల్త్ ఇష్యూ అనేది ఎక్కువ రాదు. సో ఇది కూడా నేను చెప్పాలి అనుకున్నా. ఎందుకంటే రీసెంట్గానే మా ఇక్కడ పాప గురించి తెలిసింది. కారం తినమంటే తింటలేదు అస్సలు. సో తొందరగా మీ పిల్లలకు కూడా స్పైస్ అనేది స్టార్టింగ్ నుంచే ఇప్పుడు అలవాటు చేయండి. తర్వాత అలవాటు చేయాలనుకున్నా చెయ్యలేరు. ఫుడ్ తినే టైంకి చాలా కష్టమవుతుంది తెలుసా మీకైతే. మా పిల్లలు అయితే కారం అయితే బాగా తింటారు. నాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఫుడ్ విషయంలో నన్ను అసలు సతాయించారు. ఏది పెట్టినా తింటారు. నా స్పైస్ ఫుడ్ కానీ నార్మల్ ఫుడ్ కానీ ఎట్లా అంటే వాళ్ళకి బాగా టేస్టీగా ఉండాలి. అదొక ప్రాబ్లం. ఇట్లా నచ్చదు. బయట వాళ్ళ ఫుడ్ ఎక్కువ ఇష్టపడరు అనమాట వీళ్ళు. నా ఫుడ్ ఎక్కువ ఇష్టపడతారు. అది బాగుండాలి. నాకు సర్ది కాలే అమ్మా, ఆనియన్ కట్ చేసిన కదా అందుకట్లా. సో ఇది చెప్పాలనుకుంటున్నా. ఈరోజు డిన్నర్ స్పెషల్ అయితే మా ఇంట్లో టమాటా ఆలుగడ్డ. సో మీ ఇంట్లో ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారు కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు. సో ఎందుకంటే చాలామందికి సపోర్ట్ అనేది చేస్తున్నారు. వీడియో చూస్తున్నారు కదా, చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అనేది కొట్టండి. మీ ఒపీనియన్ ఏంటి వీడియో మీద? మీ ఒపీనియన్ అది బ్యాడ్ అయినా గుడ్ అయినా నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీ. వన్స్ అనేది మనం స్టార్ట్ చేసినామంటే రెండు యాక్సెప్ట్ చేయాలి. సో మీకు వీడియో నచ్చలేదంటే నచ్చలేదని చెప్పండి, నచ్చిందంటే నచ్చలేదని చెప్పండి, నచ్చిందంటే నచ్చిందని చెప్పండి. రెండు మీ ఒపీనియన్ ఏంటి వీడియో గురించి అనేది ఒక్కసారి కామెంట్ చేస్తే నేను చేంజ్ చేసుకొని కన్నా నాకు హెల్ప్ అవుతుంది కదా. సో అందుకు రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఈరోజు ఈ వీడియో ఇంతే. సో డిన్నర్ స్పెషల్ ఇది. రేపు మీకు ఒకవేళ మీరు రేపు మార్నింగ్ రొటీన్ ఏమైనా కావాలని అంటే కమెంట్ చేయండి, నేను చేస్తాను. మార్నింగ్ రొటీన్ కూడా ట్రై చేయడానికి చేస్తాను పక్కా. కానీ చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా నాకు చెప్తే నాకు హెల్ప్ అవుతుంది. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్కసారి నోరు తిరుగుతలేదు. సో ఈ వీడియో ఇంతే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఓకేనా, మా పాప కూడా చెప్పింది తన కోసం మనం ఒక లైక్ అనేది చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఒక అమ్మాయి అక్కడ బెడ్ మీద ఉంది కనిపిస్తుందా? బాయ్. ఇట్లా ముందుకు రా. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.